నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అకాల వర్షం కురిసింది. శనివారం రాత్రి ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడింది. అయితే గత కొన్ని రోజులుగా ఎండ వేడిమితో ఉక్కపోతకు గురైన ప్రజలు వర్షం కురవడంతో కాస్త ఉపశమనం పొందారు. సుభాష్ నగర్, కంటేశ్వర్, ముబారక్ నగర్, దుబ్బా ప్రాంతంలో వర్షం పడింది. సాలూరా మండలంలో రాళ్లవాన, సాలూరా మండలం మున్సా, మాదర్న, కాజాపూర్, సాలూరా గ్రామాల్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వడగళ్ల వాన కురిసింది. ఆరుగాలం పండించిన వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షానికి ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంలో భాగంగా పైలట్ రౌండ్ 3 ప్రారంభమైంది. 18 నుంచి 25 ఏళ్ల యువతకు దేశవ్యాప్తంగా ప్రముఖ సంస్థలో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించనున్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గలవారు అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలని అధికారులు తెలిపారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భారీ దాడి చేసినట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వెల్లడించారు. ఈ దాడిలో ఎంతో మంది ఇరాన్ మిలిటరీ లీడర్లు చనిపోయారు. వారంతా ఆ దేశాన్ని సరిగ్గా తెలివిగా నడిపించడంలో ఫెయిల్ అయ్యారు. వారిని హతమార్చడంతో పాటు మరికొన్ని లక్ష్యాలను ధ్వంసం చేశామని ట్రంప్ పేర్కొన్నారు. నందిపేట మండలం ఐలాపూర్ గ్రామంలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి ఐలాపూర్ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలైనటువంటి కంఠం, మల్లారం, చిరాజ్పల్లి, దేవిపట్నం, లక్కంపల్లి, తల్వేద, ఉమ్మేడ, మాయాపూర్ గ్రామానికి చెందిన హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.